యేసయ్య జీవిత చరిత్ర బయోగ్రఫీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ 16. సో మంచి మంచి బోధనలు అండి. యేసుప్రభువారు బోధించిన బోధనలు చాలా మంచిది. అందుకే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను. మాథ్యూ చాప్టర్, మార్క్ చాప్టర్, లూక్ చాప్టర్, జాన్ చాప్టర్, ఈ 4 చాప్టర్స్ చదువుకోండి. అందులో యేసుప్రభువారు మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైనది. ఏది కూడా ఇగ్నోర్ చేయడానికి లేదు. ఒక్కొక్క అక్షరము, ఒక్కొక్క పదము, పదం పదముగా చదవండి, అక్షరం అక్షరంగా, వరుసగా చదవండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే అది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము. ఆ యేసుప్రభు వారు మాట్లాడిన మాటలు ఎవరు కూడా చెప్పలేని గొప్ప గొప్ప సంగతులు యేసుప్రభు వారు చెప్పారు. సో దివ్య వాక్యము, సత్యవాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి భూలోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. సో గొప్ప ధన్యత మనందరి కోసము వచ్చాడు. మనందరము ఇంత గొప్ప వాక్యాన్ని కలిగి ఉన్నాము. సో ఇంతకు మించిన అదృష్టం ఇంకా ఏముంటుందండి. మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా పరిశుద్ధాత్మదేవుడు మనకు కేర్గా పర్సనల్ కేర్ తీసుకొని మరి మనల్ని ఫీడింగ్ ఇస్తున్నాడు. పర్సనల్ కేర్ తీసుకొని మనందరికి కూడా విజ్ఞాపనలు చేస్తున్నాడు. అందుకే వీ నీడ్ టు థ్యాంక్ టు జీసస్, వీ నీడ్ టు థ్యాంక్ టు హోలీ స్పిరిట్ గాడ్, వీ నీడ్ టు థ్యాంక్ టు హెవెన్లీ ఫాదర్. వాళ్ళు మన కోసము ఆ త్రియేక దేవుళ్ళు పడుతున్న కష్టము అంతా ఇంత కాదు. మన కోసం ఆల్రెడీ అన్నీ చేశారు, చేస్తున్నారు, చేయబోతున్నారు, ఎన్నో కార్యాలు చేస్తున్నారు. బట్ మన వైపు నుంచి కూడా అలర్ట్ ఉండాలి, మన వైపు నుంచి కూడా ఫోకస్ ఉండాలి, మన వైపు నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. సో మనం ఎంత ఇంట్రెస్ట్గా ఉంటే దేవుడు కూడా మన వైపు అంత ఇంట్రెస్ట్గా పనిచేస్తాడు. సో కాబట్టి మనకు ఈ ఉదయకాల ప్రార్థన మీటింగ్ చాలా గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. సో మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. ప్రార్థించుకున్నాము కొత్త డైమెన్షన్లోకి మనందరం వెళ్ళాలని. ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీతో ఎవరైతే అసోసియేట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా నూతనంగా మారు మనస్సు పొందుకొని వెళ్ళాలి, నూతన ఆశీర్వాదంతో పొందుకోవాలి, నూతన ఆ ఐశ్వర్యముతో, నూతన మారు మనసుతో, నూతన ఆత్మతో పొందుకోవాలని ప్రార్థించుకొని ముందడికి వెళ్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం 51వ వచనం, వీటన్నింటిని మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమనిరి. చూసారా, వాక్యము గ్రహించాలి ఎప్పుడైనా కూడా. ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎలా చెప్పాడు, సందర్భం ఏంటిది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో పరలోక రాజ్యం గురించి యేసుప్రభు వారు తప్పించి ఎవరు కూడా చెప్పలేదండి. అంతమంది అందరికీ దర్శనాలు వచ్చాయి, కళలు వచ్చాయి, పరలోక రాజ్యం గురించి బయలుపరిచారు. కానీ యేసుప్రభు వారు మాత్రం పరలోక రాజ్యంలో ఉన్నాడు, అక్కడ నివాసం చేశాడు, అక్కడ నివసించాడు, అక్కడ నుండి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఆయన యొక్క పరలోక రాజ్య మర్మాలు ఆయన చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేదు. సో అందుకే మీరు కూడా పరలోకం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశ ఉన్నప్పుడు ఆయన బోధించిన బోధనలను ఎక్కువగా చదవండి పరలోకం గురించి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వన్ డే వీఆర్ ఎంటరింగ్ టు ది హెవెన్. ఒకరోజు మనందరము అక్కడ స్థిర నివాసం చేస్తాము. అది ఇప్పటి నుంచే మనము ట్రైనింగ్ అన్నట్టు, మనం ఇప్పటి నుంచే తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము అమెరికాకి వెళ్తున్నాం. సో అక్కడ తెలుసుకుంటాము అక్కడ ఏ వీసా ఉంటుంది, ఎలాంటి వీసా ఉంటుంది, అక్కడ మనుషులు ఎలా ఉంటారు, అక్కడ డ్రైవింగ్ ఎలా చేయాలి, లేకపోతే అక్కడ ఇల్లులు ఎలా ఉంటాయి, అక్కడ పాలసీస్ ఏంటిది, గవర్నమెంట్ ఏంటిది, ఎవరు ప్రెసిడెంట్, టర్మ్స్ ఎలా ఉంటాయి, కండిషన్స్ ఎలా ఉంటాయి. అలాగే ఆస్ట్రేలియాకి వెళ్ళిన, దుబాయ్కి వెళ్ళిన, సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ వెళ్ళిన ఆ దేశం గురించి, ఆ దేశం యొక్క కరెన్సీ గురించి, ఆ దేశం యొక్క మంచి గురించి, చెడు గురించి, అన్నిటి గురించి మనం తెలుసుకుంటామా లేదా? బ్లైండ్గా వెళ్ళాం కదా. సో అలాగే ఈ పరలోకంకి మనం వెళ్తున్నాము కాబట్టి మనం ఈ భూలోకంలోనే పరలోకం యొక్క గురించి తెలుసుకోవాలి. సో పరలోకంలో ఎవరు ఉంటారు, అధిపతి ఎవరు, అక్కడ ఎలాంటి వారు వెళ్తారు, ఫస్ట్ ఎలాంటి వీసా ఉండాలి పరలోకానికి వెళ్ళాలంటే, ఎలాంటి పాస్పోర్ట్ ఉండాలి పరలోకానికి వెళ్ళాలంటే, అండ్ అక్కడికి వెళ్ళాక మనం ఏం చేస్తాము, అక్కడికి వెళ్ళడానికి అర్హత ఏంటిది, క్వాలిఫికేషన్ ఏంటిది, అక్కడికి వెళ్ళిన తర్వాత మన యొక్క డ్యూటీ ఏంటిది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటామా లేదా? తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే వీఆర్ ద సిటిజన్ ఆఫ్ ఈవెన్, నాట్ అ హెర్త్. మనం ఎప్పటికైనా కూడా పరలోక సంబంధులమే కానీ భూలోక సంబంధం కాదు. ఇట్స్ ఎ టెంపరీ లైఫ్. 50 ఇయర్సా, 60 ఇయర్సా, 70 ఇయర్సా, దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ఆయుష్యం బట్టి మనకు ఇక్కడ డిసైడ్ అవుతుంది. కానీ ఇక యుగ యుగంల వరకు మనం ఉండేదంతా పరలోకంలోనే. సో కాబట్టి పరలోకం గురించి, వాటి యొక్క మర్మాల గురించి, పరలోకం యొక్క ఆ యొక్క నివాసం గురించి మనం తెలుసుకోవడంలో ఆశ కలిగి ఉండాలి. సో మనం కూడా ఇప్పుడు వేరే కంట్రీకి షిఫ్ట్ అవుతున్నప్పుడు మనం తెలుసుకుంటాము, వేరే స్టేట్కి షిఫ్ట్ అవుతున్నప్పుడు తెలుసుకుంటాము, అన్నీ తెలుసుకుంటాము. అక్కడ రెంట్లు ఎలా ఉన్నాయి, హౌసెస్ ఎలా ఉంటాయి, ఏ ఏరియాలో ఎంత రెంట్ ఉంటుంది, అక్కడ వెజిటేబుల్స్ ఎలా దొరుకుతాయి, అక్కడ లైఫ్ ఏంటిది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటిది,
అన్నీ తెలుసుకుంటామా లేదా? బ్లైండ్గా వెళ్ళాం కదా, నలుగురిని కనుక్కొని వెళ్తాము. అలాగే మనకు బైబిల్ ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు, దీన్ని కనుక్కొని మనము ముందరికి వెళ్తూనే ఉండాలి. సో అందుకే గ్రహించమంటున్నారు యేసుప్రభువారు. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుగుకొలిగి తెచ్చి ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. సో ఇంటి యజమాని యేసు ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. సో యేసుప్రభు వారు అలా బోధించుచుండేవాళ్ళు. సో మనం ఇప్పుడు వింటున్నది కూడా అదే, ఆయన బోధనలు. సో ఆయన బోధనలు చాలా ప్రాముఖ్యం అండి. ఆయన చేశాడు అద్భుతాలు నేర్చుకున్నాము, ఆయన జననము, ఆయన మరణం, ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క బర్త్ ప్లేస్ అన్నీ నేర్చుకున్నాము. కానీ బోధనల మీద మనం కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేయాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఆయన చెప్పిన బోధనలు సో ఎవరు కూడా చెప్పలేరు, ఎవరు కూడా చెప్పనివి. సో అందుకే ఆయన అన్ని ప్లేస్లకు వెళ్ళి సమాజ మందిరాలకు వెళ్ళి వాళ్ళకి బోధించుచుండేవాడు. ఇవన్నీ మర్మాలన్నీ చెప్తూ ఉండేవాడు. ఆ ఊరికి వెళ్ళేవాడు, ఈ ఊరికి, ఆ గ్రామానికి, ఈ గ్రామానికి వెళ్ళి మందిరాలకు వెళ్ళి ఆయన బోధించుచుండేవాడు. తన స్వదేశమును కాక ఇతర దేశాలకు కూడా వెళ్ళి బోధించుచుండేవాడు. అందువలన వారు ఆశ్చర్యపడి, చూసారా, ఆశ్చర్యపడి ఈ జ్ఞానము, ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, చూసారా, పరలోకం నుండి వచ్చినది. అందరూ ఆశ్చర్యపడేవారు యేసుప్రభు వారు బోధనలకు. ఎవ్వరు చెప్పలేదు అన్ని మర్మాలు, ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు అన్ని గొప్ప కార్యాలు. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి, అక్కడ నివాసాన్ని చేశాడు కాబట్టి, చేసింది చూసింది చూసినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా ఆయన అన్ని బోధించినప్పుడు అందరూ కూడా మెస్మరైజ్ అయ్యేవాళ్ళు, అందరూ కూడా మార్వలెస్గా ఫీల్ అయ్యేవారు, అంటే ఆశ్చర్యపోయేవాళ్ళు. ఎందుకు? ఆ యొక్క బోధనలు ఇప్పటివరకు అందరూ భూలోక సంబంధుల్లాగా ఉన్నారు, పరలోకం సంబంధమైన వారుగా ఎవరూ లేరు. పరలోక విషయాలు ఎవరికీ తెలియదు కాబట్టి అందరూ కూడా ఆయనను మెచ్చుకునే వాళ్ళు. ఆయన జ్ఞానము ఎవరికని ఇంత ఎక్కడ నుండి వచ్చినని అందరూ కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియా కదా, అంటే చిన్నప్పటి నుంచి మాతోటే పెరిగాడు, మాతోటే ఉన్నాడు, మాతోటే తిరిగాడు. కానీ వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇతని కుమారుడు వడ్లవాణి కుమారుడు కాడా, సో తల్లి పేరు మరియా కాదా, యాకోబు, యోసేపు, సిమోను, యూదాను వారు ఇతని సోదరులు కారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే మా ఇంటి దగ్గరనే ఉండేవాడు యేసు, అరే మాతోటే తిరిగేవాడు, మాతోటే ఉండేవాడు, వాళ్ళ తల్లి పేరు మరియా, వాళ్ళకు అన్నదమ్ముల పేరు యోసేపు, తండ్రి పేరు యోసేపు అండ్ వడ్లవాడు, సో మాతోటే ఉండేవాడు, మాతోటే తిరిగేవాడు, ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇక్కడి నుంచి సంపాదించుకున్నాడు. ఈయన చెప్తుండగా ఆశ్చర్యపోయేవాళ్ళు, అందరూ కూడా వాక్యము బోధిస్తుండగా ఆశ్చర్యపోయేవాళ్ళు. అందుకే మనం చదువుకోవాలి ఈ బైబిల్లో ఈ 4 చాప్టర్లు మాత్రం పాయింట్ టు పాయింట్, వర్స్ టు వర్స్ చదువుకొని అర్థం చేసుకోవాలి, లోతుగా అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఆయన తీర్పు తీర్చకన్నాడు, ఏ ప్రవక్త కూడా అలా చెప్పలేదు. ఆయన రహస్యంగా ఉంచమన్నాడు నీ ప్రార్థనలు, ఎవ్వరు కూడా అలా ఉంచమని చెప్పలేదు. సో ఆయన అలాంటి విషయాలు, గొప్ప సంగతులు చాలా చెప్పాడండి. అవన్నీ కూడా మనం పాటిస్తే చాలు, ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చిన వాళ్ళం అవుతాము. సో ఇతని సోదరి మనతోనే ఉన్నారు కారా, ఇతని కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమే అభ్యంతరపడిరి. అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు, అద్భుతంగా ఫీల్ అయ్యేవారు. అరే ఈయనకి ఇన్ని బోధనలు, ఇన్స్టెంట్గా ప్రార్థిస్తుండగానే హీల్ అయ్యేవారు, ప్రార్థిస్తుండగానే డెలివరెన్స్ వచ్చేది, ప్రార్థిస్తుండగానే అనేక అద్భుత కార్యాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. అంతకు మించి ఆయన బోధనలు మాత్రము ఇంతవరకు కని విని ఎరగని బోధనలు బోధించేవాడు. ఎవ్వరు కూడా బోధించలేని బోధనలు, ఎవరికి కూడా అర్థం కాని బోధనలు, ఎవరికి కూడా అనలైజ్ చేయలేని బోధనలు అన్నీ కూడా ఆయన బోధించేవాడు, అంత గొప్పగా బోధించేవాడు. అందుకే నాకు చాలా ఇష్టము ఈ బైబిల్లో యేసుప్రభు వారి యొక్క బోధనల మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాను యేసుప్రభు వారు చెప్పిన బోధనల మీద. ఎందుకంటే ఆయన ఒక్కడు దైవ కుమారుడు. ఆ వాక్యమే శరీరధారి అయి భూలోకానికి వచ్చి ఆ శరీరధారిలో ఉన్న వాక్యము బయటికి వెలుపలకి ఆయన తీశాడు, తన లోపల ఉన్న వాక్యం అంతా బయటికి తీశాడు. సో అవన్నీ చాలా ఇంపార్టెంట్. మనందరికి కూడా ఇంత గొప్ప ధన్యతను ఈ బుక్ ఇచ్చినందుకు దేవుడికి నేను ఎప్పటికీ స్తుతిస్తాను. అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. అవునండి, కొంతమంది దైవజనులకు వాళ్ళకి సొంత ఇంట్లో పేరుండదు, లేకపోతే సొంత ఇంట్లో ప్రఖ్యాత ఉండదు, సొంత ఇంట్లోనే గుర్తింపు ఉండదు, సొంత దేశంలోనే కావచ్చు, సొంత ఊర్లో కావచ్చు,
గుర్తింపు ఉండదు. ఘనహీనుడు కాడని యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంట తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. అంటే ఇంట్లో గుర్తించకపోవచ్చు, దేశంలో గుర్తించకపోవచ్చు, గుర్తించరు. ఘనహీనుడు కాడు, ఇంకా వేరే దగ్గర ఘనహీనుడు అవుతాడు వేరే అని చెప్తున్నాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. సో ఇక్కడ మెడిటేట్ చేద్దాం, ఈ విషయంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం. మత్తయి సువార్త 13:58. సో యేసు ప్రభు వారండి తను ఒక గ్రామానికి వెళ్ళి ఎన్నో అద్భుతాలు చేయడానికి వెళ్తాడు. కానీ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేకపోతాడు. సో ఒకటండి, మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయాలనే ఆశ కలిగి ఉంటాడు. దేవుడు కూడా ఆశ కలిగి ఉంటాడండి మన జీవితంలో అద్భుతాలు చేయాలని. బట్ మనం కూడా విశ్వాసంలో ఉండాలి. సో అవిశ్వాసము దేవుడి యొక్క అద్భుతాలను చూడలేదండి. అవిశ్వాసము దేవుడి యొక్క పనిని మనం చూడలేము. అవిశ్వాసం వల్ల దేవుడి యొక్క కృపను, దేవుడి యొక్క మహిమను, దేవుడి యొక్క అద్భుతాలను, దేవుడి యొక్క ఆశీర్వాదాలను పొందుకోలేము. సో విశ్వాసం అనేది చాలా గొప్పది. ప్రతిరోజు కూడా లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్ టుడే అని ప్రార్థించాలి, తప్పకుండా ప్రార్థించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎందుకంటే మన విశ్వాసము దేవుణ్ణి అట్రాక్ట్ చేస్తుందండి. మన విశ్వాసమే దేవుణ్ణి కార్యాలు చేయడానికి అలౌ చేస్తుంటుంది. అదే విశ్వాసము లేకపోతే మన జీవితంలో కార్యాలు చేయలేమండి. అందుకే దేవుడికి అవిశ్వాసంలో నడవడము అస్సలు ఇష్టం ఉండదు. ఆయనకు విశ్వాసంలో నడవడమే ఇష్టము. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆయనకి ఇష్టము అద్భుతం చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఆయనకు. అద్భుతాలు జరగాలంటే నీ విశ్వాసం ఉండాలి. అందుకే మన విశ్వాసాన్ని బట్టి ఆయన పని చేస్తాడు. అందుకే ఇంక్రీజ్ మై ఫెయిత్ అది ఊరికే రాదండి, అది ఎక్కడ మార్కెట్లో కొనలేము. సో ఆ విశ్వాసం ఎలా వస్తుంది? ప్రార్థిస్తుంటే వస్తుంది. ఏమని ప్రార్థించాలి? విశ్వాసము పెరగాలని ప్రార్థించాలి. నీకు హీలింగ్ రావాలన్న విశ్వాసమే, నీకు డెలివరెన్స్ కావాలన్న విశ్వాసమే, నీకు ఉద్యోగం రావాలన్న నీ విశ్వాసమే. ఎండ్ ఆఫ్ ది డే నేను ఒకటే చెప్తున్నానండి, మన విశ్వాసమే ఫైనల్గా పనిచేసేది. దేవుడు రెడీగా ఉన్నాడు. నీ విశ్వాసము ఎంత గొప్పదైతే దేవుడు అంత గొప్పగా పనిచేస్తాడు. నీ విశ్వాసం 10% అయితే దేవుడు 10% కార్యాలు చేయగలుగుతాడు. నీ విశ్వాసము 100% అయితే 100% కార్యాలు చేయగలుగుతాడు. నీ విశ్వాసము చాలా గొప్పది, అప్పుడు నువ్వు కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతావు. ఈవెన్ అల్ప విశ్వాసంలో మనందరం వెళ్తుంటా అంటాం, డౌట్ వస్తుంటా ఉంటుంది. ప్రార్థనలకు జవాబు రాకపోతే, సమాధానం రాకపోతే ఇక మన జీవితం ఇంతేనేమో, ఇక నా ప్రార్థనలకు జవాబు రాదేమో అని మనందరం కూడా డౌట్లోకి వెళ్తుంటా అంటాం. అదే అవిశ్వాసము, అల్ప విశ్వాసము. అప్పుడు ఆ డౌట్ వల్ల మనము పొందుకోలేము, ఆ డౌట్ వల్ల మనం ఆశీర్వాదాలను పొందుకోలేము. అందుకే ఫెయిత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన విశ్వాస జీవితంలో. క్రైస్తవుడికి చాలా ఇది ముఖ్యం. దీని ద్వారానే కార్యాలు జరుగుతాయి. అవును, మహాకృప, దేవుడి యొక్క మహాకృప ఉంటుంది మన అందరి మీద. బట్ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అని అన్నాడు దేవుడు. ఆవగింజంత విశ్వాసముతో కాకుండా మనం ఆవగింజంత అనుమానం కలిగి ఉన్నా కూడా పని కాదండి. ఆవగింజంత డౌట్ కలిగి ఉన్నా, ఆవగింజంత అనుమానం కలిగి ఉన్నా మన జీవితంలో అద్భుతాలు జరగవు. సో ఆవగింజంత అనుమానాన్ని ఆవగింజంత విశ్వాసంగా మనం మార్చుకోవాలి అని దేవుడు చెప్తుంటాడు. సో అందుకే మన లోపల ఆకలి ఉండాలి, దాహం ఉండాలి, ఆ ఆశ కలిగి ఉండాలి, ఆ విశ్వాసంతో ఉండాలి. అప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆకలిని బట్టి, నీ దాహాన్ని బట్టి దేవుడు పని చేసి పెడుతుంటా అంటాడు. నువ్వు చాలా ఆతృతతో ఉన్నావు, చాలా ఆకలితో ఉన్నావు, ఈ పని జరగాలని చాలా ఆశగా ఉన్నావు, దేవుడు అలాగే పని చేసి పెడతాడు. సో అందుకే దేవుడు నీ మైండ్ సెట్ బట్టి ఆయన పని చేస్తుంటా అంటాడు, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన పని చేస్తుంటా అంటాడు. యేసు ప్రభువారు వెళ్ళాడు, సొంత గ్రామానికే వెళ్ళాడండి, సొంత ఆయన పుట్టిన ఊరికే వెళ్ళాడు. కానీ అక్కడ ఎవ్వరు కూడా ఆయనను నమ్మలేకపోయారు. కానీ వేరే ఊరికి వెళ్ళాడు, వేరే దేశానికి వెళ్ళాడు. అక్కడ అనేక మంది వ్యభిచారం చేసేవాళ్ళు, పాపులు, ట్యాక్స్ కలెక్టర్లు అందరూ నమ్మి ఆయన చేత రక్షించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఒక వ్యక్తి అయితే, అయ్యా నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండి ఒక మాట ఈ సెలవు అన్నాడు. ఆ మాట సెలవు చొప్పున ఆయన విశ్వాసాన్ని ఆయన హీలింగ్ని పొందుకుంటాడు. ఒక స్త్రీ, అయ్యా నువ్వు నన్ను ప్రార్థించాల్సిన అవసరం లేదు, నువ్వు నడుచుకుంటూ వెళ్తే నేను వెనక నుంచి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకున్నా చాలు, నేను స్వస్థత పడతానని విశ్వాసంతో వెళ్ళింది, విశ్వాసంతో ముట్టుకుంది, స్వస్థత పడింది. చూసారా అండి, వాళ్ళ విశ్వాసం తగ్గట్టే దేవుడు పనిచేసి పెట్టాడు. సో నేను మన గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీకి ఒకటే చెప్తున్నాను, విశ్వాసము ఉండాలి. మనందరము ఒకరి కాళ్ళ మీద నిలబడాలి, అంటే విశ్వాసంలో నిలబడాలి.
సో మనందరము కూడా మన ఫెయిత్లో కూడా, అందుకే నేను మీ అందరినీ కూడా దేవుడి మీద అటాచ్ చేస్తాను. మీ అందరినీ కూడా నేను విశ్వాసంలో ఉండేలాగా నేను చూస్తుంటా అంటాను వాక్యం ద్వారా. సో అందుకే ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఆ ఫెయిత్ వల్లనే మన కార్యాలు వస్తాయి. సో ఆ ఫెయిత్ ఎలా ఉండాలంటే స్టేబుల్గా ఉండాలి, అంటే తగ్గద్దు. నీకు జవాబు వచ్చినా నువ్వు అదే విశ్వాసంలో ఉండాలి, రాకపోయినా అదే విశ్వాసంలో ఉండాలి. అప్పుడు నువ్వు జవాబు పొందుకుంటావు. ఆశీర్వదించిన అదే విశ్వాసంలో ఉండాలి, ఆశీర్వదించబడకపోయినా అదే విశ్వాసంలో ఉండాలి. అప్పుడే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. సో ఇలాంటి విశ్వాసానికి మన దేవుడు పరీక్షలు పెడుతుంటా అంటాడు. విశ్వాసంలో నిలకడగా ఉన్నామా లేదా, విశ్వాసంలో పెరుగుతున్నామా లేదా అని పరీక్షలు పెడుతుంటా అంటాడు. అందుకే విశ్వాసంలో పెరగాలంటే ప్రార్థించుకోవాలి, వాక్యాలు ఎక్కువగా వినాలి, అండ్ మూడోది సాక్ష్యాలు ఎక్కువగా వినాలండి. సాక్ష్యాలు ఎంత ఎక్కువగా వింటే మనకు అంత ఎక్కువగా విశ్వాసం పెరుగుతుంటుంది. సో మంచి మంచి సాక్ష్యాలు, ఒక్కొక్క దైవజనుల యొక్క సాక్ష్యాలు, విశ్వాసుల సాక్ష్యాలు, ఓహో దేవుడు ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా అని మనకు విశ్వాసం పెరుగుతుంది. అందుకే వినుట ద్వారా విశ్వాసం పెరుగుతుంది అని అంటాడు దేవుడు. అందుకే మన ఫేతే ఎండ్ ఆఫ్ ది డే మనల్ని రక్షిస్తుంది. కాబట్టి మీరు విశ్వాసం కలిగి ఉండండి, అవిశ్వాసంలో ఉండకండి, అల్ప విశ్వాసంలో ఉండకండి అని దేవుడు కోరుకుంటున్నాడు, నేను కోరుకోవడం లేదు. ఈవెన్ నాకు కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థనలకు జవాబు రాకపోతే అవిశ్వాసంలోకి వెళ్తుంటా అంటాను. అప్పుడు నేను మళ్ళీ ప్రేయర్ చేస్తాను మోకరించి, అయ్యా ఈ ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను అవిశ్వాసంలోకి వెళ్తున్నా, నన్ను విశ్వాసంలో నిలబెట్టయ్యా, నన్ను విశ్వాసంలో నిలకడగా నిలబెట్టయ్యా, ఇంకా పైకి లేపయ్యా, నేను విశ్వాసంలో పడిపోకుండా ఉన్నాను. ఎందుకంటే మనందరం శరీరంలో ఉన్నామండి, రక్త మాంసంలో ఉన్నాము. ప్రార్థనలకు జవాబు వచ్చిందనుకోండి మన విశ్వాసం డబల్ అవుతుంది. ప్రార్థనకు జవాబు రాకపోతే మన విశ్వాసము డౌన్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో అలా ఉండకుండా స్టేబుల్గా ఉండాలంటే ప్రతిరోజు మనము ఈ విశ్వాసం గురించి ప్రార్థించుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు అనేక స్వస్థతలు చేసి ఒకటే అన్నాడు, అమ్మ నీ విశ్వాసమే స్వస్థత పడింది, అమ్మ నీ విశ్వాసం వల్లనే నువ్వు ఈ స్వస్థత పొందుకున్నావు, అయ్యా నీ విశ్వాసం వల్లనే నీ కన్నులు వచ్చాయి, అయ్యా నీ విశ్వాసం వల్లనే నీకు గుడ్డితనం పోయింది, ఆ మూగవాడు మాట్లాడగలిగాడు, చెవులు వినగలడు, ఏసయ్యా నన్ను ఒక్కసారి ముట్టు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, నేను ముడితే నువ్వు నమ్ముతున్నావా, నీకు కళ్ళు వస్తాయని. నువ్వు ముడితే నాకు కళ్ళు వస్తాయి ప్రభు, అయితే నీ నమ్మక చొప్పున, అయితే నేనైతే ముడుతున్నాను, నువ్వు ఏ చొప్పునైతే నమ్మిస్తానో అదే చొప్పున నీకు నెరవేరును కాక అని యేసు ప్రభు వారు అన్నాడు. చూసారా అండి, ఫైనల్గా అల్టిమేట్గా పనిచేసేది నీ విశ్వాసమే. సో మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. చూసారా, చేయలేడండి. దేవుడు కూడా ఏం చేయలేడు మన విశ్వాసం చూసి. ప్రేర్ చేసుకోవాలి. అదొక రోగం, అది అల్ప విశ్వాసం అనేది ఒక రోగము, దాన్ని తీసివేయాలి. ఆ రోగాన్ని నయం చేయమని ప్రభు అని అడగాలి. ఎందుకంటే ఆ అవిశ్వాసం వల్లనే మన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతాము, అవిశ్వాసం వల్లనే మన దేవుణ్ణి గుర్తించలేకపోతాము, ఆ అవిశ్వాసం వల్లనే మన దేవుడి మీద డౌట్ క్రియేట్ అవుతుంటుంది, అనుమానము కలిగి ఉండగలుగుతాము. సో కాబట్టి అవిశ్వాసము లేకుండా విశ్వాసంలో నడవాలని ప్రార్థించుకుందాం. సో మత్తయి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నాకు ఇష్టమైన వాక్యము. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచదు, కానీ మనం రోజు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫుడ్ తింటున్నాము, అది నోట పడున్నది మనుషులను అపవిత్రపరచదు, కానీ మనుషుని అపవిత్రపరచునది వారితో చెప్పాను. సో మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చున్నదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. సో మనం మార్నింగ్ రేవగానే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఫ్రూట్స్, వెజిటేబుల్ అవన్నీ తింటాము. అవి అంటే లోపల నుంచి, అంటే బయట నుంచి లోపలికి వెళ్తుంది మన శరీరంలోకి, అది మనల్ని అపవిత్రపరచదు. సో అది ఎప్పుడు కూడా మనల్ని అపవిత్రపరచదు. కానీ మన నోటి నుంచి వచ్చే మాటలు ఉంటాయి చూసారా, మన నోటి నుంచి వచ్చే మాటలు, మన శరీరం నుంచి వచ్చే ఆలోచనలు, మన హృదయం నుంచి వచ్చే తలంపులే మనల్ని అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు. చాలా గొప్ప వాక్యం అండి. ఈ వాక్యం విన్న తర్వాత నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అవును కదా, మనం ఆ ఫ్రూట్స్ తింటాం, మన ఆత్మీయ జీవితం ఏం పాడైపోదే, ఆ వెజిటేబుల్స్ తింటాం, అది మన యొక్క ఆత్మీయ జీవితం, మన సోల్ ఏం కరెక్ట్ కాదే, కానీ మన లోపల పుట్టే దురాశలు, దుర్బుద్ధులు, కోపము, పగ, ద్వేషము, అహంకారము, గర్వము, ఇవే మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. అందుకే నోట పడున్నది మనుషుల్ని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదియే, అంటే నీ లోపల నుంచి వచ్చినది, నీ నోటి నుంచి వచ్చేదన్నీ కూడా మాటలు, అవి ఎక్కడి నుంచి వస్తాయి, మన హృదయం నుంచి వస్తాయి. మన నోటి నుంచి వచ్చే మాటలన్నీ హృదయం నుంచి వస్తాయి.
మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంటే బయట నుంచి లోపలికి వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ మన లోపల నుంచి బయటికి వచ్చే ఆ నోటి మాటలే మనల్ని అపవిత్రపరుస్తాయి. అందుకే చాలా సందర్భాల్లో దేవుడు మనకు బోధించాడు, నీ నోటి వల్ల కూడా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవచ్చు, నీ నోటి ద్వారానే నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవచ్చు అని అన్నాడు దేవుడు. అందుకే కంట్రోల్ యువర్ మౌత్. అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడి, నీకు తెలియనా అని ఆయనను అడగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడను. సో ఆయన పరలోకం నుంచి తండ్రి మాటని ప్రతి ఒక్క మొక్కయు పెళ్ళగింపబడను. ఆయన శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఈ మాటకు అర్థం ఏంటిదని అభ్యంతరపడుతున్నారు. వారి జోలికి పోకుడి, వారి గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు గుంటెలో పడుదురు కదా అనెను. అందుకు పేతురు, ఈ ఉపపాన బాణము మాకు తెలుపుమని ఆయనను అడగగా. సో ఒకటండి, మనము నాలెడ్జ్ పర్సన్స్ తోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు మనం కూడా నాలెడ్జ్ పర్సన్ లాగా ఉంటాము. ఒక 10 మంది మూర్ఖులతో తిరిగినాం అనుకోండి, మనం కూడా 11వ మూర్ఖులం అవుతాము. ఒక 10 మంది జ్ఞానులతో తిరిగామనుకోండి, మనం కూడా 11వ జ్ఞాని అవుతాము. అలాగే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి దారి చూపరు. సో అందుకే నీవు తిరిగే స్నేహితులు కూడా, నీ సర్కిల్ కూడా మంచి జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఉండాలి. కొంతమంది సలహాలు తీసుకుంటారు, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ఉండదు, జ్ఞానం ఉండదు. సో వాళ్ళు మనల్ని గుడ్డితనంలోకి నెట్టివేస్తారు. సో ఆయన, మీరు ఇంతవరకు అవివేకులై ఉన్నారా, కొప్పడుతున్నాడు, మీరు ఇంత అవివేకులున్నారా? నోటిలోనికి పోయినదంతయు కడుపులో నుండి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చునని హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? సో చూసారా, బయట నుంచి లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచట్లేదు. నీ హృదయం నుంచి వచ్చే ఆలోచనలు, నీ హృదయం నుంచి వచ్చే మాటలు, అవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? సో చూసారా, అపవిత్రులు పరలోక రాజ్యానికి వెళ్తారని రాస్తుందా? లేదు. సో అపవిత్రత దేనివల్ల వస్తుంది? మన హృదయం ద్వారా కూడా అపవిత్రత వస్తుంది. మనం గ్రహించము. సో మనల్ని ఎవరూ నాశనం చేయట్లేదండి, మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. చాలామంది వాడు నాకు శత్రువు, వీడు నాకు శత్రువు, సో వాళ్ళు నాకు శత్రువు. నీ మొదటి శత్రువు ఎవరో కాదు, నీ మనస్సే. నీ మొదటి శత్రువు ఎవరో కాదు, నీకు నువ్వే. అలాగే నీ మొదటి మిత్రుడు కూడా నీకు నువ్వే. సో ఎవరిని కూడా మనం బ్లేమ్ చేయొద్దు. ఎవరిని కూడా వాళ్ళ వల్ల నేను నాశనమయ్యాను, వీళ్ళ వల్ల నాశనమయ్యాను, వాళ్ళ వల్ల నేను నష్టపోయాను, వీళ్ళ వల్ల నష్టపోయాను కాదు. సో ఫస్ట్ మన మొట్టమొదటి శత్రువు మన శరీరంలోనే ఉన్నాడు. మన ఆలోచనలే, మన చెడ్డ తలంపులే, మన హృదయ ఆలోచనలే మన మొదటి శత్రువు. అందుకే ఐరన్ని ఎవరు డిస్ట్రాయ్ చేయలేరట. అదే తుప్పు పట్టి ఒకరోజు అదే నాశనం అయిపోతుందట. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయరండి, వాడి ఆలోచనలే వాడిని నాశనం చేస్తాయా, బాగుపరుస్తాయా, వాళ్ళ హృదయ తలంపులను బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాను. సో అందుకే మన మొదటి శత్రువు మన శరీరంలోనే ఉన్నాడు. ఆ శత్రువు ఎవరో గుర్తించాలి. అదే అంటున్నాడు, నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, నీ హృదయమే నీకు శత్రువు. ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? మనిషిని అపవిత్రపరుస్తున్నట దురాలోచనలు. సో చూసారా, మనిషి లోపల దురాచనలు, ఆ దురాలోచనలు బట్టే మనిషి మాట్లాడుతుంటా అంటాడు, దురాలోచనలు బట్టే మనిషి ప్రవర్తిస్తుంటా అంటాడు. మొదటి శత్రువు దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయంలో నుండే వచ్చును. చూసారా, చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు మనందరికీ కూడా, కోపము, పగ, ప్రతీకారము, ద్వేషము, అహంకారము, గర్వము, కామము, క్రోధము, మదము, ఇవన్నీ కూడా హృదయం నుంచి వస్తాయి. పొగరు, అహంకారము, ఇవన్నీ కూడా మన హృదయం నుంచి పుడుతుంటా ఉంటాయి. వీటన్నిటిని కూడా తీసేసుకోవాలి. వీళ్ళే మన మొదటి శత్రువులు. సో అందుకే మన శత్రువు బయట లేడు, మన శరీరంలోనే ఉన్నాడు అని యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ఆ శత్రువుని మనం ఐడెంటిఫై చేసి వాటిని తీసేసుకోవాలని చెప్తున్నాడు. దురాలోచనలు తీసేసుకోవాలి, దీనివల్లనే మనిషి పాడైపోతాడు. సో చూసారా, వీటి వల్ల కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నరహత్య చేసేవాడు, వాడికి ఆలోచన వస్తుంది ఫస్ట్, తర్వాత నరహత్య చేస్తాడు. ఆ ఆలోచన వచ్చినా దేవుడి దృష్టికి తప్పే. వ్యభిచారం చేసేవాడు ఫస్ట్ ఆలోచన వస్తుంది వ్యభిచారం చేయాలని, చేయడం తర్వాత ఆ ఆలోచన వచ్చినప్పుడే దేవుడి దృష్టికి వాడు వ్యభిచారి అయిపోతాడు. దొంగతనం చేసేవాడు ఎప్పుడు దొంగతనం చేయాలి, ఎక్కడ దొంగతనం చేయాలి, ఎలా దొంగతనం చేయాలి, సో వీడికి ముందుగానే ఆలోచన వస్తుంది, దొంగతనం చేయాలి, ప్లాన్ చేయాలి, అప్పుడే దేవుడి దృష్టికి వాడు దొంగ అయిపోతాడు.
అబద్ధ సాక్ష్యం చెప్పేవారు ప్రిపేర్ అవుతారు. ఏమని అబద్ధ సాక్ష్యం చెప్పాలి, ఎలా అబద్ధం సాక్ష్యం చెప్పాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి మొదలవుతాయండి? ఒక దొంగతనం చేయాలంటే హృదయంలోనే మొదలవుతుంది. ఒక వ్యభిచారం చేయాలంటే ఒక హృదయంలోనే మొదలవుతుంది. ఒక వ్యక్తిని చంపాలంటే హృదయంలో నుంచి ఆలోచన మొదలవుతుంది. ఒకరిని ఆశించాలి, దురాలోచనలు దుర్బుద్ధులు కావాలంటే అవన్నీ హృదయంలో నుంచే మొదలవుతుంది. సో ఆ హృదయమే మనకు మొట్టమొదటి శత్రువు. ఇవన్నీ మన లోపల నుంచే వస్తున్నాయి. సో దీనివల్ల నువ్వు నాశనం అయిపోతున్నావు, దీనివల్లనే నువ్వు పాడైపోతున్నావు, కానీ నిన్నెవ్వరు కూడా నాశనం చేయట్లేదు అంటున్నాడు. కాబట్టి ఇలాంటి క్యారెక్టర్స్ ఏమున్నా కూడా ఐడెంటిఫై చేయాలి. మనకు వస్తుంటుంది కొన్నిసార్లు చెడు ఆలోచనలు, ఇమీడియట్గా ప్రార్థించాలి. అయ్యా ఈ చెడు ఆలోచన వస్తుంది, దీనిని తీసివేయి ప్రభు అని ప్రార్థించండి. అన్వాంటెడ్గా ఒకరి మీద పగ వస్తుంటే తీసివేయి ప్రభు అని ప్రార్థించండి. ఎందుకంటే మనందరం శరీరంలో ఉన్నాం, మనందరం రక్త మాంసంలో ఉన్నాం. ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. గతంలో జరిగిన తప్పులు, గతంలో జరిగిన అవమానాలు, వాటన్నిటిని గుర్తు చేసుకొని తలుచుకొని ఇతరులను మనం ద్వేషిస్తాం, ఇతరులను మనము కోప్పడుతుంటాంటాము, శపిస్తుంటా అంటాము. సో ఇవన్నీ కూడా మన లోపల శాపనార్థాలు పెట్టినది మనకే ప్రాబ్లము, మన లోపల. అందుకే బీ పాజిటివ్ అంటారు. పాజిటివ్ మైండ్ సెట్తో, పాజిటివ్ అటిట్యూడ్తో ఎప్పుడు కూడా నువ్వు ఉన్నప్పుడు, నీ మైండ్, నీ హార్ట్, నీ థాట్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు, నీ టాక్స్ పాజిటివ్ ఉన్నప్పుడు లైఫ్ కూడా అలాగే ఉంటుంది. అందుకే మన బుద్ధిని బట్టి మన బ్రతుకుంటుంది, మన ఆలోచన బట్టి మనకు జీవితం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మన లోకంలో చూసిన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా గొప్పగా ఆలోచించారు కాబట్టి వాళ్ళు గొప్ప జీవితాన్ని అనుభవించారు. సో నారో మైండెడ్ సో కాకుండా బ్రాడ్ మైండెడ్గా ఉండాలి. అందుకే ఇలాంటి వల్ల మన శరీరము పాడైపోతుంది. దీనివల్లనే మీరు అపవిత్రపరచబడుతున్నారు. అంటే దురాలోచనల వల్ల కూడా మనము దేవుడి యొక్క పవిత్రతను కోల్పోతున్నాము. దురాలోచనల వల్ల కూడా మన దేవుడి యొక్క మంచితనాన్ని కావచ్చు, పవిత్రతను కావచ్చు కోల్పోతున్నాము. అందుకే కరెక్ట్ అవుతుంటుంది. మన స్పిరిట్ వైట్గా ఉంటుంది, మన పరిశుద్ధాత్మ దేవుడు తెల్లగా ఉంటాడు. సో మన లోపల ఉన్న ఆత్మ తెల్లగా వెలుగు వలె ఉంటుంది, తెలుపు కాదు కానీ వెలుగు వలె ఉంటుంది. సో ఇలాంటి మన మనసులో ఆలోచనలు వచ్చినప్పుడు కరెక్ట్ అవుతుంటా ఉంటుంది మన హోలీ స్పిరిట్. ఆ వైట్నెస్ కాస్త డార్క్నెస్గా మారిపోతుంటా ఉంటుంది మన చుట్టూ ఉన్న ఆత్మీయ జీవితం. సో అందుకే కానీ కష్టం అండి, ఎందుకంటే మనం ఈ లోకం మొత్తం కూడా దీంతో నిండిపోయి ఉంది. యాక్చువల్గా ఇదంతా కూడా ఈ లోకంతో నిండిపోయింది. ఈ లోకంలో ఉండి మన ఆత్మీయ జీవితం కాపాడుకోవడమే బిగ్గెస్ట్ టాస్క్. మనం పరలోకంలో ఉన్నాం అనుకోండి, మనం ఆత్మీయ జీవితం చాలా ఈజీగా కాపాడుకోవచ్చు. అక్కడంతా కూడా ఆత్మీయ పరులే, అక్కడంతా కూడా ఆత్మానుసారంగా ఉంటుంది. అదే భూలోకం అయితే అలా ఉండదు కదా. ఆత్మానుసారంగా లేదు భూలోకము, వాక్యానుసారంగా లేదు భూలోకము. ఈ భూలోకం అంతా కూడా మన వాక్యానికి విరుద్ధంగా నడుస్తుంది. ఇలాంటి విరుద్ధంగా ఉన్న వాక్యంలో మనము ఏం చేయాలి? వాక్యానికి అనుకూలంగా వెళ్ళాలి, లోకానికి విరుద్ధంగా వెళ్ళాలి. కష్టమే. ప్రార్థించుకొని మనం వాక్యానుసారంగా నడవాలి. ఈ దురాలోచనలు, నరహత్య, వ్యభిచారం ఇవన్నీ మనసులో నుంచి పుడతాయి. కాబట్టి మనసుని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇవే మనుషుని అపవిత్రపరచును కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. చూసారా ఎంత మంచి వాక్యం అండి దేవుడు. సో నువ్వు చేతులు కడుక్కోకుండా ఒక పూట భోజనం చేసినంత మాత్రం నువ్వు అపవిత్రపరచవు. సో మేబీ అనారోగ్యం రావచ్చు, కానీ అపవిత్రత వేరు, అనారోగ్యం వేరు. సో ఒకవేళ నువ్వు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే మాత్రం నువ్వేమో అపవిత్రపరచదు. కానీ నీ మనస్సు బాగాలేకపోతే, నీ నోరు బాగాలేకపోతే, నీ కళ్ళు చెడిపోతే అప్పుడు నువ్వు అపవిత్రపరచబడతావు. సో కానీ అపవిత్రపరచని చెప్పాను. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, సో చూసారా మళ్ళీ అక్కడ చెప్పేశాడు బోధన, మళ్ళీ వేరే ప్రాంతంకి వెళ్ళి బోధిస్తున్నాడు. సో మంచి మంచి వాక్యాలండి. నాకు ఈ వాక్యం చాలా ఇష్టము. అప్పటి నుంచి ఈ వాక్యం విన్న తర్వాత అవును కదా, మన లోపల నుంచి పుట్టే ఆ తలంపులే కదా మనకు మొదటి శత్రువు. మనం ఎందుకు వాళ్ళని వీళ్ళను బ్లేమ్ చేయాలి? మనము జాగ్రత్తగా ఉండాలి కదా. మన నోరే మనం కాపాడుకోవాలి కదా. మన ఆత్మీయ జీవితమే మనం కాపాడుకోవాలి కదా. మన దురాలోచనలే, దుర్బుద్ధులే, మన యొక్క పాపపు తలంపులు, చెడు తలంపులే కదా మనల్ని నాశనం చేసేది. మన యొక్క మాట తీరేవి కదా మనల్ని అన్యాయం చేసేది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు. సో మనం చూసే కళ్ళతో చూసే ఆ చెడు చిత్రాల వల్లనే కదా మన శరీరము పాడైపోతుంది. దానివల్ల లేనిపోని కోరికలు వస్తున్నాయి కదా, దానిని అనుసరిస్తున్నాం కదా అని అనుకొని ఈ వాక్యం విన్న తర్వాత నేను చాలా విషయాల్లో మారడం జరిగింది. ఈ వాక్యం నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మనిషిలో నుంచే శత్రువు ఉన్నాడని ఎవరు చెప్పలేదు. నీ శత్రువు నీ లోపలనే ఉన్నాడని ఎవరు చెప్పలేదు. ఒక యేసు ప్రభు వారే చెప్పాడు.
నిన్ను అపవిత్రపరిచేది బయటవాడు కాదు, నిన్ను నువ్వే అపవిత్రపరచుకుంటున్నావు. సో అందుకే మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఒక మనిషి ఎదిగాడంటే 100 కారణాలు ఉన్నాయండి. ఒక మనిషి ఎదగలేదు అన్నా కూడా 100 కారణాలు ఉంటాయి. అవి మనమే ఆ కారణము. ఒక మనిషి సీఎం అయ్యాడు, అది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాదు. ఆయన లోపలున్న ఆ ఇంటెన్షన్ ఆయనని సీఎం చేసింది, పిఎంని చేసింది, గొప్పవాడిని చేసి ఉండొచ్చు. సో ఒకటి మనం బాగుపడ్డామంటే మనదే, ఒకటి మనము నాశనమేమంటే మనమే. అందుకే ఎవరికి ఛాన్స్ ఇవ్వద్దు. సో మనము కరెక్ట్గా ఉన్నప్పుడు ఏది కూడా ఎంత మాత్రము కూడా హాని చేయదు. కాబట్టి సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. మనల్ని ఎవరు నాశనం చేయట్లేదని దేవుడు చెప్తున్నాడు. సో ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. సో ఈ వాక్యం మీకు ఆల్రెడీ చెప్పాను. దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, మెడిటేట్ చేయండి. ఈ వాక్యము చాలా పవర్ఫుల్. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే ఒక 3-4 సందర్భాల్లో ఎవరైతే దావీదు కుమారుడా నన్ను కరుణింపు అని వాళ్ళు కేకలు వేశారో, వాళ్ళు ఎప్పుడైతే ఈ వాక్యం అన్నారో, వాళ్ళు ఇన్స్టెంట్గా హీలింగ్ పొందుకున్నారు, ఇన్స్టెంట్గా డెలివరెన్స్ పొందుకున్నారు, ఇన్స్టెంట్గా ఆశీర్వాదం పొందుకున్నారు. సో మెడిటేట్ దిస్ వర్డ్. Son of David, have mercy on me. Son of David, have mercy on my family. Son of David, have mercy on my job. Son of David, mercy on my family members. Son of David, have mercy. సో ఇట్లా మీకు ఏదేది కావాలో, హ్యావ్ మెర్సీ ఆన్ మై ఫైనాన్సెస్, హ్యావ్ మెర్సీ ఆన్ మై జాబ్, హ్యావ్ మెర్సీ ఆన్ మై మినిస్ట్రీ. సో మీకు ఏది బాగుంటుంది ఆడుకోండి. ఈ వాక్యం అనండి, దావీదు కుమారుడా నన్ను కరుణింపు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు. మెడిటేట్ కంటిన్యూస్గా, రిపీటెడ్గా, కంటిన్యూస్గా మనసులో మెడిటేట్ చేయి. సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మెర్సీ ఆన్ మీ, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఇలా మెడిటేట్ చేస్తూ ఉండండి. చాలా పవర్ఫుల్ వర్డ్. నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. అందుకైన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమె పంపివేయమని ఆయనను వేడుకొనగా, సో యేసుప్రభు వారి యొక్క శిష్యులు వచ్చి ఈమెను పంపివేయండి, ఈమె ఎవరో తెలియదు, మనల్ని వెంబడిస్తుంది, పంపివేయండి అని అన్నప్పుడు ఆయన, ఇజ్రాయేలీల ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదా నేను. సో చూసారా, ఇజ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకే. సో దేవుడు కొంతమందిని అసైన్ చేస్తాడు ఒక దైవజనుడికి. సో నాకు కూడా, మిమ్మల్ని అందరినీ కూడా నాకు అసైన్ చేశాడు. సో కాయాలి. సో వాళ్ళందరినీ కూడా ఆత్మీయ జీవితంలో ఎదిగేలాగా చేయాలి. ఆయనను ఆమె వచ్చి ఆయన మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. సో చూసారా, మీకు సహాయం దొరకట్లేదని వదిలేయద్దు. ఎప్పుడైనా దేవుణ్ణి రిపీటెడ్గా అడగాలి అని నేను చెప్పాను. సో చూడండి, ఇక్కడ ఆమె వచ్చి కేకలు వేసింది, దావీదు కుమారుడా నన్ను కరుణించమని. ఆయన రెస్పాండ్ కాలేదు. తన శిష్యులు, వద్దు ప్రభువా పంపించేద్దామన్నాడు. అయినా కూడా ఆమె ఏం చేస్తుంది, రిపీటెడ్గా అడుగుతుంది. ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. సో సెకండ్ టైం అడుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రార్థన రిపీటెడ్గా ఉండాలి, కంటిన్యూస్గా ఉండాలి, ఆపకూడదు, రిపీటెడ్గా ఉండాలి, పొందుకునే వరకు ప్రార్థించాలి. నెవర్ గివ్ అప్ ఇన్ ప్రేయర్. సో అదే చేస్తుంది ఆమె. ఒకసారి అడిగింది, పొందుకోలేకపోయింది, మళ్ళీ రెండోసారి కూడా ఆయనను అడుగుతుంది, రిపీటెడ్గా అడుగుతుంది, కంటిన్యూస్గా అడుగుతుంది, పొందుకునే వరకు అడుగుతుంది. సో ఎప్పుడు కూడా ఈ ఫండ మాత్రం మీరు మర్చిపోవద్దు, ఈ రూల్ మాత్రం మీరు మర్చిపోవద్దు. అయ్యో ప్రార్థనకు జవాబు రావట్లేదని వదిలేయద్దు, ప్రార్థనకు సమాధానం రావట్లేదు కదా అని వదిలేయద్దు. నీ పట్టుదలతో ప్రార్థించాలి, ఆసక్తితో ప్రార్థించాలి, నేను ఎలాగైనా జవాబు పొందుకోవాలని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు పనిచేస్తాడు. ఇప్పుడు ఆమె అలాగే చేస్తుంది. ఫస్ట్ వచనం చూద్దాము. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. సో ఇక్కడ చూద్దాము, దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది, గట్టిగా ప్రార్థించింది ఆయన దగ్గర. ఆయన ప్రార్థనకు జవాబు రాలేదు. మళ్ళీ రెండోసారి అడుగుతుంది, రిపీటెడ్ చేస్తుంది, కంటిన్యూస్గా అడుగుతుంది. సో మీరు కూడా, మనము కూడా, ఈవెన్ నేను కూడా ప్రార్థన ఎప్పుడు కూడా కంటిన్యూస్గా, రిపీటెడ్గా అండ్ నెవర్ గివ్ అప్గా ఉండాలి. ప్రార్థన ఎప్పుడు కూడా నెవర్ గివ్ అప్ ఉండాలండి. జవాబు రావట్లేదు, 1 month అయినా 2 months అయినా, అయినా ప్రార్థించు, ఆయన బలంతో ప్రార్థించు, శక్తితో ప్రార్థించు, కేకలు వేసి ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థించు, నువ్వు పొందుకునే వరకు ప్రార్థించు. సో ఇక్కడ ఈ స్త్రీ అదే చేస్తుంది. అయ్యో నాకు ప్రార్థన జవాబు రావట్లేదు, ఇంటికి వెళ్ళట్లేదు ఆమె, బ్రతిమిలాడుకుంటుంది అక్కడ. అయ్యా నాకు సహాయం చేయమని అడగండి. సో మీరు కూడా నాకు సహాయం చేయండి, నా ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి, నా వీసా ప్రయత్నాల్లో సహాయం చేయండి, నా ఆరోగ్య విషయంలో సహాయం చేయమని దేవుణ్ణి అడగండి. అందుకు ఆయన,
పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్ల వేయుటకు యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినునని కదా చెప్పాను. సో ఆయన ఏమంటున్నాడు, పిల్లలు రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, అంటే ఒకరు రొట్టెని తీసుకొని కుక్కలకు వేయడం కరెక్ట్ కాదు. కానీ ఆయన ఏమంటుంది, ఆమె ఏమంటుంది, యజమానులు వదిలేసిన దాన్నే కదా కుక్క పిల్ల తినేది అని ఆమె చెప్తుంది. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసమే గొప్పది. చూడండి, మళ్ళీ అదే మాట, నీ విశ్వాసమే గొప్పది. సో ఇది లేకుండా మనము దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేము. సో నీవు కోరినట్టే నీకు అవునుగాక. చెప్పాను కదా ఇంతకుముందు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని బయలుపరిచాడు, మన కోరిక ప్రకారము, మన ఆలోచన ప్రకారము, మన నీతి ప్రకారము, మన యొక్క ఆకలి ప్రకారము, మన దాహం బట్టి, మన ఆశను బట్టి దేవుడు పనిచేస్తాడని. సో అక్కడ దేవుడు ఏమి చేయలేదు, యేసుప్రభు వారు ప్రార్థన చేయలేదు, ఏమి చేయలేదు, ఆమె విశ్వాసాన్ని చూశాడు. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసమే గొప్పది. అంటే నా ప్రార్థన కంటే నీ విశ్వాసమే గొప్పది, నా మాట కంటే నీ విశ్వాసమే గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. చూసారా, మనం కోరినట్టే మనకు అవుతుంది. అందుకే బీ పాజిటివ్, నువ్వు పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్ మైండ్ సెట్ ఉండు. అలాగే నీ జీవితంలో కూడా పాజిటివిటీగా ఉంటుంది. సో నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నావు అనుకో, అలాగే నెగిటివ్ అయిపోతుంది. డౌట్ కలిగి ఉన్నావు అనుకో, అలాగే అనుమానాలు నిజమైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. సో విశ్వాసము ఎప్పటికైనా ఫైనల్గా మనల్ని కాపాడుతుంటుంది. సో ఆయన కూడా అదే అన్నాడు, నీవు కోరినట్టుగా నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. సో విశ్వాసము ఇంక్రీజ్ కావాలని ప్రార్థించండి. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేస్తాడని చెప్పాడు కదా. సో ఇక్కడ ఆమె విశ్వాసాన్ని బట్టే దేవుడు పనిచేశాడు. ఆమె కోరిక ప్రకారమే అది నెరవేర్చబడింది. అందుకే నువ్వు కూడా కోరిక కలిగి ఉండు, మంచి కోరికలు కలిగి ఉండండి, మంచి విశ్వాసాన్ని కలిగి ఉండండి, మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండండి, మంచి ఆశ కలిగి ఉండండి. సో నీ ఆశను బట్టే, లేదు ప్రభు నాకు ఇలాగే కష్టాలు కావాలి అంటే అలాగే ఉండిపోతాయి. లేదు నాకు ఈ కష్టాలు ఇక చాలు, ఐ వాంట్ టు గ్రో ఇన్ మై ఫైనాన్షియల్లీ, ఐ వాంట్ టు గ్రో ఇన్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ మై లైఫ్. నేను నా లైఫ్లో అన్ని విషయాలలో నేను ప్రాస్పరిటీ చూడాలనుకుంటున్నాను, గ్రో కావాలనుకుంటున్నాను. అలా నువ్వు కోరిక కలిగి ఉండు, అలాగే దేవుడు పనిచేస్తాడు. నీవు కోరినట్టుగానే నీకు అవును గాక. అందుకే మనల్ని ఎవరు నాశనం చేయట్లేదు, మనల్ని మనమే నాశనం. చాలామందికి మర్మాలు బయలుపరిచినప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు, వాళ్ళు ఆ ప్రాస్పారిటీని చూశారు. కొంతమంది యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళు వద్దు మాకు ఇలాగే కావాలి, మాకు ఇలా అప్పులు ఉంటేనే బాగున్నాయి, మాకు ఇలా లేమితనం ఉంటేనే బాగున్నాయి, మాకు ఇలా అనారోగ్య సమస్యలు ఉంటేనే హాయిగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అలాగ అనుభవించి అలాగే ఉండిపోయారు. కొంతమందికి చెప్పినప్పుడు మర్మాలు వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళు ప్రాస్పారిటీ చూసాము, డబుల్ శాలరీస్ రావడం, అండ్ మంచి వాహనాలు కొనుక్కోవడం, గృహాలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో నువ్వు కోరినట్టుగానే నీకు జరుగును కాక. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ వాక్యము, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టుగానే నీవు అవును గాక. ఈ వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. సో ఎలా కోరుకుంటావు, అందుకే నీ కోరికను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ యొక్క ఆకలి దాహాన్ని బట్టే దేవుడు పని చేసి పెడతాడు. అలా మనం ఆకలి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉండాలి, దాహం కలిగి ఉండాలి. అప్పుడే నీకు అభివృద్ధి చెందుతావు. సో ఒక మనిషి గొప్పవాడు అయ్యాడంటే 100 రీజన్స్ ఉన్నాయి, కాలేదంటే ఆ 100 రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ రీజన్ మనమే, ఒకరిని బ్లేమ్ చేయొద్దు. సో విల్ కంటిన్యూ ఆన్ మండే 4:21. లార్డ్ జీసస్, ఇంత దివ్యమైన వాక్యాన్ని దయచేసి ఉదయకాల సమయమున మాకు మంచి వాక్యాన్ని అందించావయ్యా. మొదటి శత్రువు ఎక్కడో లేడు, నీ హృదయంలోనే ఉంది అని అన్నావు తండ్రి. నీ శరీరంలో మొదటి శత్రువు అని చెప్పావయ్యా. అయ్యా గ్రహించాము నాయన, ఈరోజు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించావు అయ్యా. ఈ వాక్యము మమ్మల్ని శుద్ధి చేసింది తండ్రి అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, నీ విశ్వాసమే గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక అన్నావు తండ్రి. అయ్యా మా విశ్వాసాన్ని పెంచుకునే కృపను మా అందరికీ దయచేయమని నజరుడైన యేసు